నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. నాన్న కదా అన్న దయ వాళ్ళకు కూడా లేదమ్మా. అసలు ఈ తండ్రిని వదిలి వెళ్ళగలిగే ధైర్యం ఎలా వచ్చిందమ్మా వాళ్ళకి? నేనేదైనా తప్పు చేసుంటే ఒరేయ్ నువ్వు ఈ తప్పు చేసావని చెప్పొచ్చు కదా, నన్ను తిట్టొచ్చు కదా, నిలదీయొచ్చు కదమ్మా. ఏం కాదు, నేనేం పాపం చేశానని నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయారు. నా కూతురు నా కొడుకు నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. పో అవతలి కానీ మెడబట్టి గెంటినట్టుగా ఫీల్ అవుతున్నాను. అమ్మా బుచ్చమ్మా, బాలు, మీరు లేకుండా నేను బ్రతకలేనమ్మా, నేను బ్రతకలేను. నేనున్నా నాన్న, భయపడకండి. రండి నాన్న, ఇంటికి వెళ్దాం. రోడ్డు మీద ఏంటిలా? రండి నాన్న, నాన్న రండి రండి రండి. బాబు మా కన్ను తల్లిదండ్రులు నాన్న. మీరు వెళ్ళకపోతే నేనే పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. గుణ, ఇప్పటికే నేనెంత మర్చిపోలేని చెప్పి చూసినా మర్చిపోలేకపోతున్నాను. ధరణి ఏంటి సడన్ గా అంత సీరియస్ గా రియాక్ట్ అయింది? ప్రతాప్ గారితో అలా ఎలా ప్రవర్తించింది? తనకి ప్రతాప్ గారంటే చాలా ప్రాణం కదా. ప్రతాప్ గారు ధరణిని ఎంత ప్రేమిస్తాడో తనకు తెలుసు కదా. ప్రతాప్ గారికి ధరణి అంటే చాలా ఇష్టం. అలాంటి అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పింది ఏంటండి? నువ్వో నేనో మాట్లాడాల్సిన మాట తనెలా మాట్లాడింది? నువ్వంటే బాలుకి మాటిచ్చావు కాబట్టి ఆగిపోయావు. ధరణి అంత రివర్స్ అయి మాట్లాడడం గుర్తుకొస్తుంటే నేను అసలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ ప్రతాప్ గారు మనల్ని చాలా అపార్థం చేసుకుంటున్నాడు కదా. చేసుకుంటాడా ఏంటి? ఆల్రెడీ చేసుకున్నాడు. మనమే ఇదంతా చేయిస్తున్నాం అనిపిస్తున్నాం అని ఫిక్స్ అయిపోయాడు. కానీ దానికి మనం బాధ్యులం కాదు కదా. అతను ఏమనుకున్నా మనం చేయగలిగేదేముంది? తప్పు ప్రతాప్ది కూడా ఉంది. మన ఇంటికొచ్చి అతను అలా ప్రవర్తించి ఉండకూడదు. ధరణి చాలా అప్సెట్ అయింది. అందుకే తను తొందరపడి మాట జారానని బాధపడుతుందని ఇప్పటికీ నాకు అనిపిస్తుంది. ఈ గొడవ వల్ల ఇంకా డిప్రెషన్లోకి వెళ్తుందేమోనని భయం కూడా వేస్తుంది. అవును గుణ, తను ప్రతాప్ గారి విషయంలోనే కాదు ఇంకేదో విషయంలో ధరణి భయపడుతుంది.
కానీ ఎందుకో ఏంటో అర్థం కావడం లేదు. నిన్నటిదాకా ప్రతాప్ గారి గురించి బాధపడుతుందేమో అని అనుకున్నాను. కానీ ప్రతాప్తో అలా ప్రవర్తించాక అంతకు ముందు బాధపడ్డదానికి దీనికి సంబంధం లేదు. తను వేరే ఏదో విషయంలో మదన పడుతుందని నాకు అనుమానంగా ఉంది. అవునా? దేని గురించి అంటావు? అది అర్థం కాకే కదా నా బుర్ర బద్దలు కొట్టుకుంటుంది. చూడాలి. 2-3 రోజులు వెయిట్ చేసి తెలుసుకోగలిగితే ఓకే. లేకపోతే నేనే వెళ్ళి ధరణిని సూటిగా అడుగుతాను. మన కూతురు వరి అయితే ఎలా? తల్లిదండ్రులుగా దాని ఇబ్బందులు, కష్టం, బాధలు అన్నీ తెలుసుకోవాలి కదా. అప్పుడేగా మనం బాధ్యతగా వ్యవహరించినట్టు అవుతుంది. అవును జనని, నువ్వు ఆ పనిలో ఉండు. ధరణి, ఎక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను తెలుసా? ఏంటి బాధపడుతున్నావా? మార్నింగ్ జరిగిన దాని గురించేనా? వద్దు ధరణి, బాధపడకు. మార్నింగ్ జరిగింది నాకు బాధ కలిగించింది. కానీ ఏం చేస్తాం, కొన్ని మన చేతుల్లో ఉండవు. అలా జరిగిపోతుంటాయి. మన విషయంలో జరిగిందిగా అలాగే. అయినా కూడా పొద్దున జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలే లేదు. ఏంటో పూజ అవ్వగానే వాళ్ళు నీ మనసులో ఉన్నది ఏదైనా కోరుకోమంటే నువ్వు మన పెళ్లి గురించి అత్తయ్య మావయ్యకి చెప్తావని ఆశపడ్డాను. కానీ కరెక్ట్గా అదే టైంకి ప్రతాప్ గారు వచ్చి మొత్తం చెడగొట్టారని చాలా బాధేసింది. ఏంటో మన పెళ్లి రాసుందో లేదో. నీకు చెప్పే అవకాశం వాళ్ళు ఒప్పుకునే టైం వస్తుందో రాదో భయంగా ఉంది ధరణి. ఏదైనా నువ్వు ధైర్యం చేసి మాట్లాడితే కానీ మన పని జరగదు. నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నువ్వు మాట్లాడకపోతే ఏ క్షణాన ఏం జరుగుతుందని నాకు భయంగా బాధగా ఉంది ధరణి. అది జరగదు ధీరజ్, అది జరగదు.